హాయ్ అండి అందరికీ. రీసెంట్గా నేపాలీ సెక్యూరిటీ అడ్వైజర్ కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. అనుమానాలు ఏంటి అంటే, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి నేపాల్ కూడా దానికి చాలా ఎలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆయన కొన్ని అనుమానాలను అయితే వ్యక్తమై చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినాం. అయితే ఈ సమయంలో దీనికి ప్రతీకారంగా వాళ్ళు ఎలా అయినా మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు పాకిస్తాన్ కూడా మనం సింధు నది జలాలు ఆపిన తర్వాత వాళ్ళు కూడా తీవ్రస్థాయి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ వెస్టర్న్ బోర్డర్స్లో ఏదో పాకిస్తాన్ ఇండియా వెస్టర్న్ బోర్డర్స్లో మన ఆర్మీ సంస్థలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అక్కడ ఒక్కళ్ళు కూడా ఎంటర్ కావడానికి అవకాశం లేదు. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదం కార్యకలాపాలు మన దేశంలో చేయడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే మన వెస్టర్న్ బోర్డర్ దగ్గర పూర్తిగా సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ మనకి సెక్యూరిటీ ఎక్కడ వీక్ ఉంది అంటే నేపాల్ అనమాట. ఇది మన భారతదేశం అయితే ఇక్కడ నేపాల్ ఉంది కదా గ్రీన్గా, ఇక్కడ గ్రీన్గా నేపాల్ ఇక్కడ 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 ఉంది కదా నేపాల్. అయితే ఈ నేపాల్ని టార్గెట్ చేసుకుంటున్నారు ఉగ్రవాద సంస్థలు. అంటే నేపాల్ని యూజ్ చేసుకొని మన మీద దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గర రావడానికి అంత ఈజీ కాదు. వాళ్ళు ఫస్ట్ నేపాల్ వెళ్తారు, ఉగ్ర స్థావరాలు అక్కడ యాక్టివేట్ అయ్యి ఒక ప్లాన్ చూసుకొని అంటే ఒక టైం చూసుకొని మన భారతదేశంలోకి దాడి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నేపాల్ సెక్యూరిటీ అడ్వైజర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. నేరుగా మనం పాకిస్తాన్ నుంచి దాడులు జరిగితే యుద్ధంగా ప్రకటిస్తామన్నాం కాబట్టి వాళ్ళు నేపాల్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ మన దేశం మీద వాళ్ళు దాడి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. దీనిలో భాగంగా నేపాల్ ప్రభుత్వం అలాగే మన ఇండియన్ వీళ్ళన్నిటిని కూడా కొలాబరేటివ్గా ఎవరు కూడా నేపాల్ని భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకునే విధంగా ప్రయత్నించకుండా మన వాళ్ళు ముందుగానే ప్రివెంటివ్ అటాక్స్ అయితే చేయాలన్నమాట. ఏదేమైనా కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థలు మన మీద ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నేపాల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడినవి తీవ్రమైన చర్చనాంశంగా మారినాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.